నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కరవు కోరలు తీవ్ర కలవరం కలిగిస్తున్నాయి. నైరుతి వచ్చి నెలలు గడుస్తున్నా జాలిచూపని వానదేవుడితో ఆశలన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. ఆగస్టు నెల ప్రథమార్థం కూడా దాటేశాం. సాధారణంగా ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వర్షాలు దంచి కొట్టాలి. వాగు వంక జల సవ్వడులతో కళకళ్లాడాలి. చేను చెలకలు పచ్చతోరణంతో పులకించాలి. కానీ ఈ ఏడాది పరిస్థితులు పూర్తి భిన్నంగానే కనిపిస్తున్నాయి. స్థానికంగా జాడలేని వానలతో పైనుంచి వస్తున్న జల ప్రవాహాలతో అరకొరగా నిండుతున్న జలాశయాలు తప్ప ఎక్కడా బాగుంది అన్న పరిస్థితులు లేవు. తెలంగాణలో ఆగస్టులో దాదాపు 31% లోటు వర్షపాతం అంటున్నాయి గణాంకాలు. ఆంధ్రప్రదేశ్లోనూ ఎల్నినో కారణంగా అధిక ఉష్ణోగ్రతలు, సాగునీటి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరికంటే ఎక్కువ నష్టపోయే రైతుల్ని ఆదుకునేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ పివి సత్యనారాయణ గారు, వైస్ ఛాన్సలర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు నుంచి, ప్రొఫెసర్ దండ రాజిరెడ్డి, వ్యవసాయ వాతావరణ నిపుణులు, తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ వీసీ. ముందుగా సత్యనారాయణ గారు, ఎల్నినో అతి తీవ్ర రూపం దాల్చుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా కష్టాల సాగు, కన్నీటి ఊటలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రైతులకు కావలసిన తక్షణ భరోసా ఏంటి? నమస్కారం అండి. మనం ఎల్నినో ప్రభావం మనం ఊహించినట్టే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తీవ్రంగా పడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా 29 జిల్లాలు మన రాష్ట్రంలో చూసినప్పుడు మనకి ఉత్తర కోస్తా జిల్లాలు, అలాగే గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలు మినహా దాదాపు 14 జిల్లాలు, అంటే మన ప్రకాశం నుంచి మార్కాపురం, అలాగే రాయలసీమ ఈ జిల్లాలన్నీ చూసినట్టయితే తీవ్రమైనటువంటి వర్షాభావ ప్రభావం ఉంది. ఉదాహరణకు మనకి కృష్ణా కంటే పై జిల్లాల్లో చూసినట్టయితే మనకి లోటు సుమారు 40% ఉన్నప్పటికీ అక్కడ పడవలసిన వర్షం సుమారు మనకి 40% పడినప్పటికీ అక్కడ పడేటువంటి సాధారణ వర్షం ఎక్కువగా ఉంది కాబట్టి 50%, 40% లోటైనా అంత ప్రభావం మిగతా జిల్లాలతో పోలిస్తే తక్కువ. అదే రాయలసీమ, ప్రకాశము, మార్కాపూర్ ఈ జిల్లాలు చూస్తే పడవలసిన వర్షపాతమే తక్కువ. దాదాపుగా ఇప్పుడు పడవలసిన వర్షపాతం 150-200 mm ఉంటే దాంట్లో పడింది దాదాపు 80-90 mm. చాలా తక్కువగా పడినటువంటి పరిస్థితుల్లో కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే కొన్ని జిల్లాల్లో మనకి 60% కరువు కూడా మనకు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో, ఇలాంటి జిల్లాల్లో, చిత్తూరు ఈ జిల్లాల్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు ఏంటంటే ముఖ్యంగా రెయిన్ ఫెడ్ ఏదైతే క్రాప్స్ వేస్తున్నామో, అంటే ముఖ్యంగా రైతులు ఈ ప్రత్తి కానీ లేదా మనకి ముఖ్యంగా వేరుశనగ, గ్రౌండ్ నట్ ఇలాంటి పంటలు వేసినప్పుడు కొంచెం తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇది ముఖ్యంగా రాయలసీమ, అలాగే ఇతర అంటే మనకు ఇందాక చెప్పినట్టు తక్కువ వర్షపాతం పడినటువంటి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే ఉత్తర కోస్తా ఇతర జిల్లాల్లో ఈ ప్రభావం అంతగా లేనప్పటికీ అక్కడ కూడా తగినంతటువంటి వర్షపాతం పడకపోవడం వల్ల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం మీద చూసినట్టయితే రాష్ట్రం సాగు విస్తీర్ణం దాదాపు 31 లక్షల హెక్టేర్లు ఉన్నట్టయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల మీద ఈరోజు 17 లక్షల హెక్టేర్లే సాగు వెళ్ళింది. అంటే చాలా తీవ్రమైనటువంటి పంట సాగు కూడా తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ఈ వర్షాభావ పరిస్థితి మీద పడింది. కానీ ఒక శుభ సూచిక ఏంటంటే అటు గోదావరి జిల్లాలు కానీ అలాగే కృష్ణా పైభాగంలో వర్షాలు పడినాయి కాబట్టి ఒక ఆశ చిగురిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్. రాజిరెడ్డి గారు, మొదట ఎల్నినో అన్నారు, తర్వాత అది సూపర్ ఎల్నినోగా మారింది. సెప్టెంబర్ వరకు అనుకుంటే ఇప్పుడు వచ్చే మార్చి వరకు అంటున్నారు. అసలు ఇప్పటి వరకు ఈ గడ్డు కాలం ఎంతకాలం అని చెప్పి డిసైడ్ చేశారు? ఇప్పుడు మనకు ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది యాక్చువల్గా సీజన్ 1 నుంచి కూడా మనకు కనబడతా ఉంది. ఈ సెప్టెంబర్, అక్టోబర్లో ఇంకా నవంబర్ వరకు కూడా సివియర్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది దాదాపుగా ఫిబ్రవరి, మార్చి వరకు పోవడానికి అవకాశం ఉంది. సో ఈ ఎల్నినో సివియర్ రూపం దాల్చడానికి ఇప్పటి సెప్టెంబర్ నుంచి కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఏదైతే భారత వాతావరణ విభాగం వాళ్ళు ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ ప్రకారంగా ఇప్పటికీ కొంతవరకు ఆగస్టులో మంచి వర్షాలు పడతాయి అనేటువంటి కొన్ని ఫోర్కాస్ట్ ఇచ్చినప్పటికీ కూడా సెప్టెంబర్లో ఇంకా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇంతకుముందు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి పరిస్థితులు వ్యవసాయానికి ఎక్కువగా అనుకూలంగా లేవనేది మనకు క్లియర్గా కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాల్లో 15 జిల్లాల్లో తక్కువ వర్షపాతం. సో ఇప్పటికి రాష్ట్రం మొత్తం కనుక చూసుకున్నట్టయితే 12% లోటు వర్షపాతం ఉంది. అందులో దక్షిణ తెలంగాణలో, అలాగే ఉమ్మడి
వరంగల్ జిల్లా కానివ్వండి, అలాగే కొంత ఖమ్మం జిల్లా కానివ్వండి, ఈ ప్రాంతాల్లో మనకు ఈ తక్కువ వర్షపాతం నమోదవడం జరిగింది. సో వీటి ప్రభావం అనేది పంటల విస్తీర్ణంపై, ముఖ్యంగా వరి పంట విస్తీర్ణంపై ఎక్కువ పడింది. అది మిగతా వర్షాధార పంటల్లో కూడా పత్తి మటుకు మనకు చాలా వరకు గత సంవత్సరం చూసినప్పుడు కూడా సాధారణ విస్తీర్ణం చూసినప్పుడు కూడా మనకు దాదాపు మంచిగానే పడిపోయినది. సో మిగతా వరి తక్కువగా ఉంది. అది మనం వరి నుంచి డైవర్సిఫికేషన్ అనేది మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ దిశగా మనం ఆల్రెడీ కంటింజెన్సీ ప్లాన్స్ మన రాష్ట్రం నుంచి మన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కూడా ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక తయారు చేసి సో ఎప్పటికప్పుడు మనం ముందుకు సాగుతూ ఉన్నాము. సో ఈ ఎల్నినో ప్రభావం అనేది మనం ఎప్పటికప్పటికి గమనిస్తూ దానికి అనుగుణంగా వాతావరణ పరిస్థితులు, లోకల్ సిచ్యువేషన్కి అనుగుణంగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ దిశగా డెఫినెట్గా మనం అందరూ కలిసి, ముఖ్యంగా దీంట్లో ఒక డిపార్ట్మెంటే కానీ, యూనివర్సిటీసే కానీ కాకుండా మన రైతులు కూడా, ఎన్జిఓస్ కూడా, అందరూ కూడా దీంట్లో ఎప్పటికీ వాతావరణ పరిస్థితులు తెలుసుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. సత్యనారాయణ గారు, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మీ యూనివర్సిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన ఆపత్కాల ప్రణాళికల్లో ఏం పేర్కొన్నారు? వాటిల్లో ఎంతవరకు అమలవుతున్నాయి? ఈ తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితి ఉందని మనం మే మాసంలోనే మనం గుర్తించడం, దానికి తగినటువంటి క్రాప్స్ మనం ఏమేమి వేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్షాధారంగా వేసుకునేటువంటి పంటలు తగినంత నేలలో మాయిశ్చర్ వచ్చినప్పుడే వేసుకోమంటాం చెప్పటం. అలాగే వెదజల్లి సాగు ఏదైతే చేస్తున్నారో దాని మీద ఏంటంటే వర్షాభావ పరిస్థితుల్లో ఈ తీవ్రంగా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉందని చెప్పటం, దానికి తగ్గట్టుగానే మనం ఎప్పుడైతే నేలలో తగినంత మాయిశ్చర్ ఉండి ఉన్నప్పుడు లేదా నీటి వసతి ఉన్నప్పుడే వరిని కూడా వేసుకోమని చెప్పటం. అలాగే దానికి అనుకూలంగానే మనకి పడినటువంటి వర్షాలు సోయింగ్ విండో, ఏదైతే ఏ పంటకి మనకి ఏదైతే సోయింగ్ విండోస్ అని చెప్తాం దానికి అనుకూలంగానే పంటలు సాగు చేయమని కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే ఇతర పంటలు ఏదైతే మన క్రాప్ కంటింజెన్సీస్ కూడా చెప్తున్నాం, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంటలు వేయాలని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ రైతులకి ఏంటంటే జూన్ మాసంలో కొంచెం సంతృప్తికరమైనటువంటి వర్షం రాష్ట్రం మొత్తంగా, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో పడటం వల్ల అక్కడ కొంత ఆశలు చిగురించి జూన్లో మనకేంటంటే రెయిన్ ఫెడ్గా ముఖ్యంగా ప్రత్తి, వేరుశెనగ ఇలా క్యాస్ట్ వేయటం జరిగింది. అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకి తీవ్రంగా జులై మాసంలో చాలా లోటు, దాదాపుగా కొన్ని జిల్లాలో అయితే 70% లోటు ఉండటం వల్ల ఈ వర్షాధారంగా వేసినటువంటి పంటల మీద ఆ ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. అలాగే వరి ఏదైతే ఉత్తర కోస్తా జిల్లాల్లో వెదజల్లి సాగు చేస్తున్నారో అది మొదట్లో కొంత ఇబ్బంది పడినప్పటికీ ఇటీవల కాలంలో పడినటువంటి వర్షాలు, మంచి వర్షాల వల్ల అక్కడిక్కడ ఇబ్బంది తొలగిందని చెప్పొచ్చు. ఏవైనప్పటికీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఏదైతే మెట్టగా మనకి రెయిన్ ఫెడ్గా వేసినటువంటి పత్తి కానీ, వేరుశెనగ కానీ దాదాపుగా ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 70,000 ఎకరాల్లో తీవ్ర కొరత వల్ల, మాయిశ్చర్ స్ట్రెస్ వల్ల అవి విల్టింగ్ స్టేజ్ కూడా వస్తున్నట్టు పరిస్థితి మనకి అర్థమవుతుంది. ఈ విధంగా ఏంటంటే మనం సూచన చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి రైతులు ముందుకెళ్ళడం జరిగింది. అదే గోదావరి జిల్లాలో చూసినట్టయితే సంతృప్తికరమైనటువంటి వర్షాలు పడి, అలా వర్షాలతో కాకుండా ముఖ్యంగా పైనుంచి పడినటువంటి వర్షాల వల్ల ఎక్కువ నీరు ఉండటం వల్ల అక్కడ వరి ముందుకెళ్ళటం కూడా జరిగింది. రైట్. రాజిరెడ్డి గారు, తెలంగాణకు సంబంధించి ఉద్యాన వర్సిటీ తరఫున మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. అక్కడ పరిస్థితులు, అమలు ఎలా ఉంది? సో ఇప్పుడు మనం మన యూనివర్సిటీ నుంచి ఇచ్చినటువంటి కంటింజెన్సీ ప్లాన్ ఎప్పటికప్పుడు మనము ఈ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఫీల్డ్ లెవెల్లో కూడా వీలైనంత వరకు అమలు పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కొంత రైతులు మొగ్గు చూపడం అనేది జరుగుతూ ఉంది. సో మొన్నటి వరకు కూడా రైతులు ఏం ఆశతో ఉన్నారంటే ఇంకా వర్షాలు పడతాయి, వరిని వేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. సో అట్లీస్ట్ కొంత ఆలోచన అనేది రైతుల్లో మార్పు కనబడతా ఉంది. ఆ దిశగా రైతులు కూరగాయ పంటలను ముఖ్యంగా సాగు చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అదే దిశలో మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అలాగే యూనివర్సిటీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ పంటలకు తప్పకుండా వాటి విస్తీర్ణం ఈ సంవత్సరం కొంతవరకు పెరుగుతుంది. ఆల్రెడీ కంటింజెన్సీ ప్లాన్ కూడా 1.7 లక్షల ఎకరాలకు మనం ఈ సంవత్సరం ఉద్యాన పంటలు పెంచాలనేటువంటిది మన ఉద్దేశము. ఆ దిశగా కొంత రైతులు ముందుకు రావటం, అలాగే సీజన్ ఎలాగైతే డిలే అవుతా ఉందో ఇప్పుడు వరి మీద ఆశలు వదులుకొని కొన్ని ప్రాంతాల్లో
ఈ రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టి ఎక్కడెక్కడ సెంట్రల్ స్కీమ్స్ కానీ స్టేట్ యొక్క సంబంధించినటువంటి స్కీమ్స్ ద్వారా వాటిని ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉంది. రైతులు మా మార్పు దిశగా కనపడతా ఉన్నారు. రైట్. సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రధాన పంట వరియే. ఈసారి దిగుబడులపై ఎలాంటి ప్రభావం పడొచ్చు అంటారు? ఆ ఇంపాక్ట్ తర్వాత ఎన్ని విధాలుగా ఉండబోతుంది? మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లో వరి ఖరీఫ్ సీజన్లో గణనీయమైనటువంటి సాగు విస్తీర్ణం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఇప్పటికీ దాదాపుగా మనకు 15 లక్షల హెక్టేర్లు ఖరీఫ్లో ఉండాల్సింది సాగు 8 లక్షల హెక్టేర్లు ఉంది. అలాగే తెలంగాణలో కూడా చూసినట్టయితే మనకు దాదాపు 63% మేరే మనకు సాగు విస్తీర్ణం జరిగినటువంటి గణాంకాలు చూపిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది 53%గానే ఉంది. అంటే ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏరియా గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అది 12 నుంచి 15 లక్షల హెక్టేర్లు కూడా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని ప్రభావం మొత్తం ఉత్పత్తి మీద గణనీయంగా పడుతుందని చెప్పొచ్చు. దాని దిగుబడి ముఖ్యంగా ఖరీఫ్లో దాదాపు నాకు తెలిసిన ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం 3వ వంతు దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి ఉంది. అటు విస్తీర్ణం కానీ అలాగే పంట దిగుబడి కానీ తగ్గే అవకాశం ఉంది. అలాగే ఆరుతడిగా సాగు చేస్తున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఐడి క్రాప్ గాను ఆరుతడిగా సాగు చేస్తున్నటువంటి ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్లో చేసేటువంటి ఆ ప్యాడీ ప్రధానంగా అక్కడ దిగుబడి తక్కువనే చెప్పాలి. అంటే ఇక్కడ ఉత్పాదక విషయాన్ని చూసినట్టయితే ఎందుకంటే మెరుగైనటువంటి సూర్యరశ్మి ఉన్నప్పుడు అలాగే నీటి యాజమాన్యం మెరుగ్గా చేసినప్పుడు చీడపీడల సమస్య కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ వెదజల్లు కానిటువంటి ప్రాంతాల్లో దిగుబడులు ఉత్పాదకత కూడా గణనీయంగా ఉంటుందని చెప్పొచ్చు. మనం తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల్లో మెరుగైన యాజమాన్యం చేసినటువంటి వరి పంటలో గత సంవత్సరాల్లో ఎల్లీలో చూసినప్పుడు కూడా దిగుబడులు గణనీయంగా పెరిగినాయి. ఏదైనప్పటికీ మొత్తం మీద ఉత్పత్తి బాగా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే మనం సన్న రకాలు ఏదైతే ఖరీఫ్లో బాగా కన్స్యూమర్ ప్రిఫర్డ్ రైసెస్ ఏదో తయారు చేస్తున్నామో ఖరీఫ్లో ఎక్కువగా తయారు చేస్తాం అటు ఉభయ రాష్ట్రాల్లో. దాని మీద ఉత్పత్తి తీవ్రంగా పడేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఇది రబీ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు రబీ కూడా మనకి ఎంతవరకు ముందుకెళ్తామన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థంగా ఉంది. కాబట్టి మొత్తం మీద ఒక రకంగా ఏంటంటే వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గటం కూడా శుభపరిణామే. కానీ ఇది ఇంతగా ఊహించినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఏదైనా గణనీయమైన ఉత్పత్తి తరుగుదల ఉంటుంది. అలాగే ఎదజల్లి సాగు చేస్తున్నటువంటి కొన్ని ఏరియాలో ఇదే కనుక వర్షపాతం కనుక ఇలాగే ఉన్నట్టయితే చాలా ఒత్తిడికి గురయ్యి అక్కడ కలుపు సమస్య కూడా తయారయ్యే అవకాశం ఉంది. అక్కడ ఎరువుల యాజమాన్యం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనకి దిగుబడులు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఈ విధంగా ఏంటంటే వరి ఒక రకంగా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి ప్రాంతం దాదాపుగా ఇప్పుడు మనం సాగు చేస్తున్న విషయంలో 3 ఉంటుంది. దీని మీద దిగుబడులు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందండి. రైట్. రాజిరెడ్డి గారు, వరితో పాటు మిగిలిన ఉద్యాన పంటల పరిస్థితి ఏమిటి? కొత్తగా వేయకున్నా ఇప్పటికే ఉన్న తోటలకు నీటి ఎద్దడితో ఎలాంటి సమస్యలు రావచ్చు అంటారు? వాటిని ఎలా అధిగమించాలి? సో ముఖ్యంగా ఏమిటంటే ఈ ఉద్యాన పంటలు మెయిన్గా ఈ మన డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ మూలంగానే పండిస్తారు. కాకపోతే ఉన్న నీటిని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో బేసికల్గా ఏమిటంటే ఈ క్లిష్ట దశలు అనేటువంటిది ప్రతి పైరుకు ఉంటుంది. ఆ క్లిష్ట దశలు మిస్ కాకుండా మనము ఈ యొక్క డ్రిప్ ద్వారా ఇరిగేషన్ నీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఒకటేసారి పెట్టుకోకుండా 2 సార్లు 2-3 విడతలుగా మనం ఈ నీటిని కనుక పెట్టుకున్నట్టయితే మనం ఇచ్చుకున్నట్టయితే తప్పకుండా ఈ పంటలను సేవ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మిగతా వరిలో కూడా అటు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఈ నీటి ఎద్దడి అనేది డెఫినెట్గా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేసినటువంటి నాట్లు వేసినటువంటి రైతులు కానివ్వండి. సో మిగతా చాలా నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మనకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. మన కృష్ణా డెల్టాలోనే ఒకప్పుడు 120 టీఎంసీల అవసరం ఉంటే 80 టీఎంసీలతో కూడా మనం ఎక్కువ దిగుబడులు సాధించినటువంటి. సో కాబట్టి రైతులు ఆ దిశగా ఆలోచించాలి. ఇంతకుముందు గత 10 సంవత్సరాలుగా మంచి వర్షాలు కురిసినాయి కాబట్టి రైతు అలవాటు పడిపోయినాడు ఎక్కువ నీటిని వాడకం అనేది. ఆ నీటిని సమృద్ధిగా మనకు లేదు కాబట్టి ఎప్పుడైనా తక్కువ నీటితో మనం తప్పకుండా వాటిని మనం సరైనటువంటి దశల్లో ముఖ్యంగా క్రిటికల్ స్టేజెస్లో కనుక ఇరిగేషన్ ఇచ్చుకొని వరిలో కూడా పూర్తిగా నీరు నిలిచేటట్టు కాకుండా ఆన్ ఆఫ్ సిస్టమ్ ద్వారా
తడిపొడి విధానంగా వెళ్ళినట్టు అవుతుంది. తప్పకుండా మనము దిగుబడులను తగ్గకుండా అట్లీస్ట్ ఇప్పటి వరకు వేసినటువంటి పొలాల్లో కూడా కనీసం దిగుబడి తగ్గకుండా ప్రయత్నం చేయడం మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి సరైన యాజమాన్య పద్ధతులను చివరి రైతుకి అందరూ రైతులకి అందే విధంగా ఏమైనా సూచనలు చేశారా? సో ఇప్పుడు మేము వీటికి సంబంధించినటువంటి నీటి యాజమాన్యం గురించి చెప్తా ఉన్నాం. ఇది ఈ అలతడి పంటలు అయినప్పటికీ కూడా, ఉద్యాన పంటలు అయినప్పటికీ కూడా ఎప్పుడు పడినప్పుడు మనం లిమిటెడ్ ఇరిగేషన్ ఎప్పుడైతే తక్కువ నీరు ఉంటుందో ఆ నీటిని ఏ దశలో ఇవ్వాలి. ముఖ్యంగా ఏదైనా 3 నెలల పంటలు 4 నెలల పంటలు ఉన్నప్పుడు ఈ పూత కాత దశలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక 2-3 ఇరిగేషన్స్ ఉంటే మనకు అవైలబుల్ ఉన్నప్పుడు దాన్ని పూత కాత దశలో ఉంచుకోవాలి. ఒకటి మొదట్లో మనం విత్తనం సరిగ్గా మలుచుతాయని కొరకు. సో ఆ విధంగా మనకు వరిలో కూడా మంచి అంటే నీటిని ఎప్పుడైతే ఈ పూత దశ నుంచి అంటే పొట్ట దశ నుంచి మనకు కాత వరకు మనకు ఎక్కువ నీళ్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా దశల్లో మనకంత నీరు అవసరం అంటే పూర్తిగా నిల్వ ఉంచాల్సినటువంటి అవసరం లేదు. ఆ దిశగా అట్లాగే ఫర్టిలైజర్స్ కూడా. సో నార్మల్గా కలువు వచ్చినప్పుడు ఏమిటంటే కలువు సంవత్సరాల్లో మనం ఎంత తక్కువ పెట్టుబడులు పెట్టి అంత దిగుబడులు సాధించడానికి ప్రయత్నం చేయాలి. అంటే తక్కువ దిగుబడులతో కనీసం ఎక్కువ నష్టపోకుండా మనకు దిగుబడులు వచ్చే విధంగా ఈ పురుగుల యాజమాన్యం కానివ్వండి, ఎరువుల యాజమాన్యం కానివ్వండి, నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఎందుకంటే చీడపీడలు కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి చీడపీడలను కూడా మనకు టైమ్లీగా ఎక్కువ వీలైనంత వరకు అంటే బయాలజికల్స్ యూజ్ చేస్తూ ఫర్టిలైజర్స్ కూడా అవసరానికి మించి వాడకుండా, ముఖ్యంగా చూస్తే తెలంగాణ జిల్లాలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కువ విపరీతంగా మన ఎరువులు వాడటం జరుగుతుంది, రసాయనిక ఎరువులు. మొక్కజొన్నలోనే చూస్తే రబీలో ఈ సంవత్సరం దాదాపు ఎకరాకు 12 బస్తాలు వేయటం జరిగింది యూరియా. 4 నుంచి 5 బస్తాలు వేయాల్సినటువంటి యూరియా 12 బస్తాలు వేశారు. సో కాబట్టి అట్లాంటివి కాకుండా మనకు ఏ దశలో ఎంత అవసరం ఉంటుందో రైతులు ముఖ్యంగా ఎక్కువ ఈ వాతావరణ ఆధారమైనటువంటి వ్యవసాయ సలహాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు వర్షం కురుస్తుంది, ఏం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఫోర్కాస్ట్ కూడా దాదాపు 70 నుంచి 80% కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ సంవత్సరం చూసినట్టయితే జూన్ నుంచి ఇప్పటి వరకు ఫోర్కాస్ట్ చూస్తే దాదాపుగా మనకు ఆల్మోస్ట్ ఫోర్కాస్ట్ ఎలా ఇస్తున్నదో అలాగే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాతావరణ సూచనలు అలాగే యూనివర్సిటీ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ ఇచ్చినటువంటి సలహాలను మనం పాటించినట్టయితే మనకి ఇంతకుముందు కూడా మంచి ఉదాహరణలు ఉన్నాయి ఎల్నినో వచ్చినటువంటి సంవత్సరాల్లో. కాకపోతే ఈసారి సివియర్గా ఉంది కాబట్టి తప్పకుండా మనం ఆ సూచనలు పాటించి ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ద్వారా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ దిశగా మనం తప్పకుండా ఈ యాజమాన్య పద్ధతులతోనే మనం ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇకపై కూడా ఈ సూపర్ ఎల్నినో పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయా? అంటే వేడి వాతావరణం పూత కాత దశలో ఉంటే ఏం చేయాలి, అధికంగా ఖర్చు చేయకుండా ఏం చేయాలనేది ఏం చెప్తున్నారు? ఫోర్కాస్ట్ ఎలా ఉంది అసలు వాతావరణ పరిస్థితులకి? వాతావరణ ఫోర్కాస్ట్ అయితే ఇప్పటికి చూస్తే ఏమి ఆశాజనకంగానైతే లేదు. కాకపోతే సెప్టెంబర్లో చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెప్టెంబర్లో కూడా ఏమి పెద్ద మనకు ఆశలు లేవు. కాబట్టి మనకు వర్షాలు తక్కువ పడతాయనే ఉద్దేశంతోనే ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. అంటే మనకు వర్షాలు డెఫిసిట్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అయితే మనకు రాష్ట్రానికి ఉంది. కాకపోతే ఏంటంటే పూర్తిగా డెఫిసిట్ అయినందు మాత్రం పూర్తిగా చినుకులు పడకుంటే ఏం పోవు. ఆ నీటిని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి. ఓసారి ఇటువంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే రీసెంట్ గా జరిగినట్టుగా ఈ ఎల్నినో ఇయర్స్ లో ఒకేసారి వర్షాలు కురిసి పడిపోవడం, అలాగే బిడ్డ పరిస్థితి చాలా రోజులు రావడం, ఇది కామన్ గా జరుగుతుంది. ఆ నీటిని మనము ఈ ఫామ్ పాండ్స్ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి రూరల్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉందో వాటి ద్వారా కూడా ఫామ్ పాండ్స్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఆ నీటిని ఆ ఫామ్ పాండ్స్ లో స్టోర్ చేసుకోవడం, ఎక్కడికక్కడ మన నీటిని మనం కన్జర్వ్ చేసుకొని మనకు కీలక దశలో కనుక నీటిని పెట్టుకున్నట్టయితే మనం కొంత తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు వస్తే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగినాయంటే నీటి ఆవిరి అంటే ఎవాపరేషన్ అనేది ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, కీటకాల యాజమాన్యం అనేది చాలా ముఖ్యము. వీటిని యాజమాన్య పద్ధతుల ద్వారానే మనం వీటిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సత్యనారాయణ గారు, ఇప్పటికీ ప్రాజెక్టుల నీళ్ల కోసం ఎదురు చూస్తూ పంటల సీజన్ ప్రారంభించని వారికి మీరిచ్చే సూచనలు ఏమిటి? ఏ పంటలు మేలు, ఏ పంటలు అస్సలు వేయొద్దు? ఇది చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న అండి. ఉదాహరణ చూసినట్టయితే మన ఖరీఫ్ సీజను
ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ దాదాపుగా మనకి ఆగస్టు వరకు అయిపోతుంది. చాలా పంటలకి మనకి ఖరీఫ్ సీజన్ అయిపోయిందని చెప్పొచ్చు. అటు చాలా వరకు ప్రతి విషయంలో కానీ, మన వేరుశెనగ విషయంలో కానీ, వీటన్నిటిలో పంటలు చూసినట్టయితే మనకి సోయింగ్ విండో అయిపోయింది. కానీ వరికి వరకు చూసుకున్నట్టయితే ఇంకా మనకు ఇంకొక 15-20 రోజుల పాటు ఈ ఖరీఫ్లో ఏదైతే నార్మల్ పోసుకున్నారో వాటిని ఈ ప్రాజెక్ట్ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఏమాత్రం నీటి ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చినట్టయితే ఏదైతే వరి నార్మల్ పోసుకున్నారో అంతవరకు దాన్ని సాగు ముందుకు తీసుకెళ్ళి, ఇక వరి సాగు చేయవలసినటువంటి ఏదైనా వేరే ఉంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో సాగు ముందుకెళ్ళకపోవడం ఉత్తమం. అది నెంబర్ 1గా చెప్పుకోవచ్చు. అది ఎక్కడైతే వరి సాగు చేస్తున్నారు. అదే తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితి ఎక్కడైతే మనకి ప్రకాశం, మార్కాపురం నుంచి ఇతర జిల్లాలు ఏదైతే రాయలసీమలో ఉన్నాయో అక్కడ ఇంకా చాలా పంటలకి ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు రానున్న అంటే రాజారెడ్డి గారు ఇందా చెప్పారు, సెప్టెంబర్ మాసంలో కూడా ఇలాంటి తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎంచుకునే క్రాప్ ఏంటంటే చాలా తక్కువ నీటితో పెరిగేటటువంటి పంట అయి ఉండాలి. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు ఉభయ జిల్లాల్లో కూడా మనకి జరగబోతుంది. తీవ్రమైనటువంటి పశుగ్రాస లోపం మనకి కొరత ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటు పశుగ్రాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైతే తక్కువ నీటితో అవకాశం ఉన్న వచ్చేటువంటి పంటలు అంటే రానున్న సీజన్లో ముఖ్యంగా రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్, రాయలసీమ, ప్రకాశం ఇతర జిల్లాలు చూసినట్టయితే అక్కడ మనకి ఎక్కువగా ప్రధానంగా ఉలవలు వేయమని చెప్తున్నాం. అలాగే ఉలవలతో పాటు జొన్నలు అటు పశుగ్రాసానికి కూడా ఉపయోగపడతాయని మనం చెప్తున్నాం. ఇంకా కొద్దిమేర కొర్రలు కూడా చెప్తాం. అలాగే కొద్దిమేర పెసరు కూడా వేసుకోవచ్చు. ఏమాత్రం ఐడి క్రాప్గా అవకాశం ఉన్న చోట మొక్కజొన్న కూడా ఈ టైంలో కూడా మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు. కాకపోతే 4-5 తళ్ళు అవసరం అవుతాయి కాబట్టి అది కూడా మనం చెప్తున్నాం. అలాగే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ నువ్వులు కూడా మనకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇది కూడా తక్కువ నీటితోటి బాగా బెట్టం తట్టుకునేటువంటి పంటగా ఈ పంటలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంకా పశుగ్రాసానికి ఇప్పుడు మనం PMDS అని అది కూడా చెప్తున్నాం. దాన్ని కూడా వేసుకున్నట్టయితే ఏంటంటే ముఖ్యంగా పశుగ్రాసానికి కొరత లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇంకా వరి సాగు ఇక వేయవలసింది ఒక నార్మల్ ఏదైతే అక్కడక్కడ ఉన్నాయి కాలువల ద్వారా వచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో కొంచెం ఆశాజనకంగా ఉన్నారు. నాగార్జున సాగర్ నుంచి ఏమైనా అవకాశం ఉందని వచ్చే అవకాశం ఉన్నప్పుడు అక్కడ కొద్దిమేర వరి సాగు ముందుకెళ్లే అవకాశం ఉంది. కానీ మిగతా చోట వరి సాగుకి మనం విరమించుకుంటేనే చాలా బెటర్ అనిపిస్తుంది. ఏదైనప్పటికీ చాలా ఈ తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల్లో పంట సాగు ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో చాలా ఏరియా మనకి ఫ్యాలోగా ఉంది. ఈ ఫ్యాలో ఏంటంటే మనకి ముఖ్యంగా సౌత్ వెస్ట్ మాన్సూన్ మినహాయించి నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఏదైతే వస్తుందో ఈశాన్య ఋతుపవనాలు ఉన్న ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ప్రకాశం, అట్లాగే మార్కాపూర్, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యవేయ ఈ జిల్లాలకు ఏంటంటే మనకి ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాగే అటు కొద్దిమేర కర్నూలు అదర్ జిల్లాల్లో అక్కడ ఎక్కువ ఏంటంటే మనకు శనగ పంట ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అక్టోబర్ దాకా వెయిట్ చేసి శనగ పంట లాంటికి వెళ్ళటం కూడా ఉత్తమంగా మనం చెప్తా ఉన్నాం. రైట్ సార్. రాజిరెడ్డి గారు క్లుప్తంగా చెప్పండి. ఎల్నినో నేపథ్యంలో నిత్యావసరాలే కాదు ఇప్పటికే పశుగ్రాసం, దాణాల ధరలు కూడా భారీగా పెరిగిన నేపథ్యంలో ఉన్న వనరులతో అందరూ ఈ గండం గట్టెక్కడానికి మీ సూచనలు ఏంటి? సో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే నేను చెప్పినట్టుగా ఈ ఇన్పుట్స్ ఏదైతే మనకు పెట్టుబడులు ఉన్నాయో తగ్గించుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మంచి సీజన్ ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చులు పెట్టి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. ఓకే, ఇప్పుడు సీజన్ బాగోలేదు కాబట్టి పెట్టుబడులు తగ్గించుకోవాలి. తక్కువ కాల పరిమితి అయినటువంటి కూరగాయ పంటలు ముఖ్యంగా ఏమిటంటే మనకు బ్రింజాలు కానివ్వండి, టొమాటో కానివ్వండి, అట్లాగే ఈ చిక్కుడు కానివ్వండి, మన గోరు చిక్కుడు కానివ్వండి, బబ్బెర కానివ్వండి, ఇట్లాంటి పంటలను వేసుకుని అట్లాగే ఈ ఆకుకూరలైనటువంటి తోటకూర కానివ్వండి, పాలకూర కానివ్వండి, వీటిని మనం ఈ తక్కువ కాల పరిమితిలో వస్తాయి. సో వీటిని పండించుకోవాల్సినటువంటి అవసరం, అలాగే అలతడి పంటలైనటువంటి అర్లీ రబీకి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవసాయ పంటలు ముఖ్యంగా కానివ్వండి, ఆయిల్ సీడ్స్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి. రైట్ సార్. ధన్యవాదాలు సత్యనారాయణ గారు, రాజిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.